నమస్తే, వెల్కమ్ టు వైల్డ్. నేను మీ జాక్రిస్టిన్. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ జకీర్, మన ఉల్ఫ్ వీక్షకులు కూడా. ఎస్ సార్. అయితే నరేంద్ర మోదీ గారు రీసెంట్గా యోగాంధ్ర కార్యక్రమానికి వచ్చి నారా లోకేష్ గారిని పొగడ్తలతో ముంచెచ్చినట్టు తెలుస్తుంది సార్. అసలుకి ఏంటి, అలానే ఒక కీలక పదవి కూడా ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది సార్. అంటే మోడీ గారు చాలా బోల్డ్, అంటే ఎక్స్ట్రావర్ట్. ఆయన మనసులో ఏదన్నా ఉంటే ఆ అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసే వరకు ఊరుకోడు. ఆయనకు ఆగ్రహం వచ్చినా అంతే, ప్రేమ వచ్చినా అంతే. తర్వాత మనుషుల్ని ఖచ్చితంగా అంచనా వేయటం అనేది ఆయన ఈ స్థాయికి రావటానికి గల ప్రధాన కారణం. ఆయన మొదటి నుంచి, అంటే ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా బయలుదేరిన వ్యక్తి ఇవాళ మూడోసారి ప్రధానమంత్రిగా అయ్యాడంటే అది కేవలం జవహర్లాల్ నెహ్రూ కుటుంబాలు అట్లాంటి వాళ్ళ వల్ల అయింది. కానీ ఇంకెవరు కూడా ఇన్నిసార్లు ప్రధానమంత్రి కాలేకపోయారు. అందులోనూ స్వశక్తి మీద. అందులో భారతీయ జనతా పార్టీ లాంటి వాజ్పేయి గారి టైంలో కూడా ఇట్లాంటి విక్టరీస్ రాలా. దాన్ని బట్టి మనం మోడీ గారిని ఎలా చూడాలనేది మనం ఆలోచించుకోవాలి. వాజ్పేయి గారు చాలా రాజనీతిజ్ఞుడు, చాలా మేధావి, అంతర్జాతీయ అంశాల మీద కానీ లేకపోతే ప్రతిదీ కూడా చాలా ఇది కలిగిన వ్యక్తి. కానీ ఆయనలో ఒక ఫెయిర్నెస్ కూడా ఉండేది. కానీ మోడీ గారిలో ష్రూడ్నెస్ కూడా ఉంది. అంటే ష్రూడ్నెస్ అంటే ఎవరిని ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది ఆయన బాగా తీవ్రంగా గమనిస్తాడు. ప్రతి వ్యక్తిలో ఉన్న మెరిట్ని, డిమెరిట్ అంటే బలాన్ని బలహీనతలను కూడా గుర్తిస్తాడు. అప్పుడు ఎక్కడ ఎవరిని ఉపయోగించుకోవాలనేది ముందుగానే ఆయన ఒక అంచనాకు వస్తాడు. అలాగే ఇవాళ లోకేష్ గారి విషయం, ఇవాళ జరిగిన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా అసలు మన దేశంలో జరగాల్సినటువంటి ఈ యోగా కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టడమే మోడీ గారు ఒక వ్యూహాత్మకంగా క్షణికంగా తీసుకున్న నిర్ణయం. అదేమి పెద్ద ఆలోచించి ఆయన చెప్పలేదు. కిందసారి ఒక నెల రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఒక పర్యటనకు వచ్చిన సందర్భంలో నేను ఇప్పుడు కాదు మళ్ళీ ఇంకొకసారి కూడా వస్తాను, మరి ఇంకొక నెల రోజుల్లో ప్రపంచ యోగా దినోత్సవం ఉంది, ఆ కార్యక్రమాన్ని మీరు ఇక్కడ ఏర్పాటు చేయండి, చేసినప్పుడు నేను అప్పుడు కూడా మళ్ళీ వస్తాను అని చెప్పాడు. అంటే ఆయన ఎందుకు ఆ మాట చెప్పాడు అంటే ఈ 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్కి కొంత అప్రతిష్ట వచ్చింది ప్రభుత్వానికి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి అపరిపక్వత నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు, అంటే వాటిని కక్ష సాధింపు ధోరణి, ఇవన్నీ కూడా. తర్వాత పెట్టుబడిదారుల పట్ల దురుసుగా వ్యవహరించడం, దీని మూలాన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన అప్రతిష్టను తొలగించి మళ్ళీ పాత రోజులు వచ్చినాయి అని ఒక అంతర్జాతీయంగా ఒక ప్రతిష్ట పెరగాలనే ఉద్దేశంతో ఆయన మనసులో ఉంది. కానీ అది అట్లా అంత డీప్గా ఆయన నేను చెప్పలా. మీరు ఏర్పాటు చేయండి, నేను మళ్ళీ వస్తాను అన్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా, లోపభూయిష్టంగా, అత్యంత పగడ్బందీగా, హుందాగా, సమగ్రంగా నిర్వహించగలుగుతుంది అనే ఒక ధైర్యం. రెండోది, దాని మూలన ఆంధ్రప్రదేశ్ కీర్తి అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతుందని. ఎందుకంటే ఇది అంతర్జాతీయంగా న్యూస్ కవరేజ్కి వెళ్తుంది యోగా. రెండోది, ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ 2 రకాలుగా పగలగొట్టింది. ఇప్పుడు సార్, ఇది యోగాంధ్ర అనే కాన్సెప్ట్ యోగా ఇక్కడ స్టార్ట్ చేశారు యాక్చువల్లీ మన ఏపీలో ఈసారి. అయితే ఇది ఫుల్ గా సక్సెస్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఫుల్ గా అసలు అదే ఇవాళ ఆయన రావటం, అసలు ఆయన ముఖంలో చూస్తే ఎంత తేజస్ అంటే ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా రావటానికి కూడా అత్యంత అర్హుడైన వ్యక్తి. ఎందుకంటే ఆయన రోజు యోగా చేస్తాడు, తర్వాత రోజు ధ్యానం చేస్తాడు. కాబట్టి ఆయన ముఖ వర్చస్సు కానీ, తేజ్ కానీ, కళ్ళల్లో ఒక ఆకర్షణ కానీ, మనసులో ప్రశాంతత కానీ స్పష్టంగా కనబడింది. రెండోది ఏంటంటే ఆయన అనుకున్న కార్యక్రమాన్ని అనుకున్న దానికన్నా 10 రెట్లు చాలా అంటే చక్కగా హుందాగా ఏర్పాటు చేశారు అనేది కూడా ఆయనకు ఆ సంతోషం మిగిలింది. సార్, అట్లనే ఇప్పుడు నరేంద్ర మోదీ గారు యాక్చువల్లీ గతంలో ఎన్నడూ లేకుండా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఏపీ మీద చాలా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది. అవును. సో ఏం చెప్తారు? అది కరెక్ట్. ఎందుకంటే ఇవాళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వంలో ఒక కీలక భాగస్వామి తెలుగుదేశం మూలనే ఇవాళ అధికారం రాగలిగింది. కాబట్టి తెలుగుదేశం గతంలో కొంత ఆయనకి తెలుగుదేశం పట్ల వేరే అభిప్రాయాలు ఉన్నా, వాజ్పేయి గారి టైం నుంచి, అద్వానీ గారి టైం నుంచి విశ్వసనీయమైన స్నేహితుడు అంటే తెలుగుదేశం పార్టీ. అంటే వీళ్ళు
వాళ్ళ స్వార్థం కోసం ఎప్పుడు వెళ్ళి వాజ్పేయి గారిని కానీ ఇంకో ప్రభుత్వాన్ని విపి సింగ్ ప్రభుత్వాన్ని కానీ అడిగిన దాఖలాలు లేవు. రాష్ట్రం గురించి వెళ్తారు. కానీ గత 2019 నుంచి 24 టైంలో కూడా మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయనకి వెళ్ళిన రిక్వెస్ట్లు ఏమి లేవు. రాష్ట్రం గురించి పెట్టిన ప్రతిపాదనలు కానీ అభివృద్ధి ప్రతిపాదనలు, ఆయన కేవలం నా మీద ఉన్న కేసుల్ని మీరు విచారణకి రాకుండా అడ్డుకోండి, మా బాబాయ్ హత్య కేసు గురించి సిబిఐని తొక్కిపట్టండి, ఇలాంటి కోరికలు కోరాడు తప్ప ఆయన ఇప్పుడు రాష్ట్ర ప్రగతి గురించి కోరలేదు. అది అందుకాకుండా ఇప్పుడు కూటమి భాగస్వామిలో బీజేపీ కూడా ఉంది. కేంద్రంలో ఆ విధమైన సహకారం అందిస్తున్నప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం బలపడటానికి కూడా బీజేపీగా నా వంతు కృషి చేస్తే మళ్ళీ ఈ స్నేహితుడు బలపడితే రేపు మళ్ళీ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నా లేకపోతే అమిత్ షా ప్రధానమంత్రిగా ఉన్నా కూడా తెలుగుదేశం అనే పార్టీ మనకి కావాలి. అందులో ఇప్పుడు ఒక కొత్తగా అంటే యూత్ లీడర్గా యువ నాయకుడిగా లోకేష్ వస్తున్నాడు. లోకేష్ మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. అసలంటూ స్వతహాగా తను ఒక స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాడు, వరల్డ్ బ్యాంక్లో పనిచేశాడు, మంచి అంతర్జాతీయ స్థాయి ఎక్స్పోజర్ ఉన్న కుర్రాడు. ఈ కుర్రాడిని మనం కనుక గ్రూమ్ చేస్తే మనకు ఒక స్నేహితుడిగా అంటే మన పార్టీకి ఒక విశ్వసనీయమైన యువకుడుగా మిగులుతాడు. రేపు ఇతను జాతీయ స్థాయిలో కూడా ఒక పాత్ర పోషించే స్థితికి మనం కూడా ప్రోత్సహించాలనే ఒక భావన ఏర్పడబట్టి ఇవాళ మీటింగ్లో 3-4 సార్లు లోకేష్ గారిని ఆ స్థాయిలో అభినందిస్తా పొగిడుతా మాట్లాడాడు. ఈ ఏర్పాట్లు ఇంత బాగా చేయటంలో లోకేష్ కీలక పాత్ర వహించాడు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎలా ఏ కార్యక్రమాలు రూపొందించాలి, అది ఏ స్థాయిలో ఉండాలి, ఎంత విస్తృతంగా ఉండాలనే అవగాహన బాగా వచ్చింది. మనం ప్రజల్ని ఇలా గనక ప్రభుత్వ కార్యక్రమాల్లో వాళ్ళ భాగస్వామ్యాన్ని గనక పెంచితే వాళ్ళు ఎంత ఉత్సాహంగా పాల్గొంటారో, కార్యక్రమాలు విజయవంతం అవుతాయో. మనం ఆశించిన యోగా ఫలితాలు ఇవాళ 3 లక్షల మంది రాయబారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇది ప్రపంచ రికార్డు. తర్వాత ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఉన్న 26 కిలోమీటర్ల రోడ్డు మొత్తాన్ని అదే స్థాయిలో అందంగా అలంకరించి యోగా చేస్తున్న వాళ్ళకి చిన్న ఇబ్బంది కలగకుండా అంత పగడబందీగా కార్యక్రమం నిర్వహించడం ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. 3 లక్షలు అంటే అసలు అందుకని ఆయన అంత ఆశ్చర్యపోయింది. అంటే వీళ్ళు ప్రజల్ని మొబిలైజ్ చేయటంలో కానీ వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది రాకుండా కానీ ఇంత భారీ కార్యక్రమానికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఎంత సమగ్రంగా చేయాలి, పరిపాలన దక్షత ఏంటి, ప్రభుత్వం అన్నీ చూశాడు. అక్కడ చూసి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో పాటు అసలు లోకేష్ లాంటి యువకుడిని పదే పదే ఆయన అంత పొగిడాడు అంటే అది యాదృచ్ఛికంగా మాట్లాడాలి. ఆయన ఒక వ్యూహాత్మకంగానే గతంలో ఆయన్ని ఇంటికి ఆహ్వానించినప్పుడు కూడా 2 గంటల సేపు ఆయన టైం కేటాయించి మాట్లాడాడంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా మోడీ గారు లాంటి వ్యక్తి ఏది చేసినా కూడా దానికి ఒక పర్పస్ అనేది ఉంటుంది. అంతే తప్ప వ్యూహం లేకుండా, ఆలోచన లేకుండా మాత్రం ఆయన ఏదీ చేయడు. ఆయన ప్రతి నిమిషాన్ని ఎప్పుడు ఎక్కడ ఉపయోగిస్తున్నా కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాడు. నేను ఇక్కడ ఉన్నప్పుడు నా టైము పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా, లేకపోతే ఏమైనా మనం ఇంకా చేయాల్సిన కార్యక్రమం ఉందా అని అది ఆ మనసులో ఎప్పుడు ఆ ఆలోచనలు ఉండబట్టే ఆయన 3వ ఇంత విశాల భారతదేశంలో ప్రధానమంత్రి కాగలిగాడు. మరి వాళ్ళ తండ్రి కానీ తాత కానీ రాజకీయాల్లో లేరు. ఆయన గుజరాత్లో కూడా ఇలాగే 3-4 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన చరిత్ర కూడా ఉంది. తర్వాత ఇప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అక్కడ గెలవగలుగుతుందంటే ఆ రోజుల్లో మోడీ గారు అక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లోకేష్ గారి విషయంలో ఇప్పుడు తండ్రి తో పాటు అడుగులో అడుగేసుకుంటూ ఒక క్రమశిక్షణతో పెరుగుతున్న యువకులు వాళ్ళు తగ్గిపోయారు. వీళ్ళు చాలా లైట్ అంటే జీవితాన్ని లైట్గా తీసుకుంటున్నారు. తర్వాత డబ్బు పట్ల ఎక్కువ ఆకర్షణ చూపిస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇంచుమించుకు ఒక 5-6 ఏళ్ళు పెద్దాడు అయి ఉండొచ్చు. కానీ ఆయన దృష్టి అంతా అక్రమార్జన మీద ఉంది. కానీ ఇలా ప్రజలతో మమేకం అవ్వాలి, మంచి కార్యక్రమాలు చేయాలి, పేరు తెచ్చుకోవాలి, మోడీ గారు లాంటి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు హుందాగా వ్యవహరించాలి, ప్రజలకు సంబంధించిన అంశాలు ప్రస్తావించాలి, అంతేగాని నా స్వార్థానికి సంబంధించినవి చేయకూడదనేది చేయకపోబట్టే ఇవాళ మోడీ గారు లోకేష్ గారి మీద అంత ప్రత్యేకమైన దృష్టి పెట్టాడు. ఈయన భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా ఆయన ఊహించగలిగాడు. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు బీజేపీలో ఒక మామూలు ఎంపీగా ఉన్న యువకుడైన వాజ్పేయి గారిని ఆ రోజే ఆయన చెప్పాడంట, ఒకనాటికి ఈ వాజ్పేయి గారు ఈ దేశానికి ప్రధాని అవుతాడని. అది విజన్.
అట్లాగే ఎవరైనా ఒక వీరుడు ఇంకొక వీరుడిని గుర్తించగలుగుతాడు. అట్లాగే ఆయన ఏ స్థాయి నుంచి పెరుగుతూ వచ్చాడో ఆయనకి తెలుసు కాబట్టి అంతకన్నా చిన్న వయసులోనే ఒక ముఖ్యమైన స్థాయిలో బెటర్ స్థాయిలో ఉండి ఇప్పటికీ అణుకుగాను తర్వాత ఆలోచనతోనూ ప్రజలతో మమేకమయ్యే ధోరణితో ఉండబట్టి లోకేష్ గారికి భవిష్యత్తు ఉంటుందనేది ఆయన గ్రహించే ఆ విధమైనటువంటి ప్రశంసలు ఇచ్చాడు. అంత ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడటం అనేది ప్రధానమంత్రి కారణం అది. ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జకీర్. మన వుల్ఫ్ వీక్షకులకు కూడా నమస్కారం.